హాయ్ వ్యూవర్స్. ఇంకో ఇంట్రెస్టింగ్ కేస్‌తో ఈరోజు నేను మీ ముందు ఉన్నాను. నా దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు. అతను ఏమంటున్నాడంటే, "సార్, నేను హ్యాపీ ఎండింగ్ చేయించుకుంటాను ఎప్పుడైనా గాని. నాకు ఒక రకమైన అలవాటయిపోయింది. అది తప్పా? అది కరెక్టా? అదేంది మీరు జెప్పండి" అని అడుగుతున్నాడు. ఇదేందిరా బాబు! ఈ హ్యాపీ ఎండింగ్ ఏంటి అని అడిగాను నేను. హ్యాపీ అంటే మంచిగా ఉండి ఏం జెప్తున్నారు మీరు? పెళ్లి గాలేదు. అతని ఏజ్ ఉట్టి 27 ఇయర్స్, 28 ఇయర్స్ ఏమోనుండే. అయితే ఏంటని జెప్పాను నేను. అయితే నేను షాక్ అయ్యాను. ఏంటి ఇది అంటే అతను ఏం చెప్తున్నాడంటే, నేను మసాజ్ పార్లర్ అటు వెళ్తుండే. అక్కడ వెళ్ళిన తర్వాత నాకేంది అంటే పోయిందంటే, నాకు జనరల్ వాళ్ళు మసాజ్ గూడా జేస్తారు. కానీ ఏందంటే ఇది హ్యాపీ ఎండింగ్ అని వాళ్ళు ఏంటంటే పురుషాంగం ఏదైతే ఉంటుందో దాన్ని రబ్ జేసి అంటే మాస్టర్బేట్ జేసి ఇలా అంటే రబ్ చేసిన తర్వాత హస్తప్రయోగం జేసి వాళ్ళ చేయితో వాళ్ళ హస్త దీని మీద ప్రయోగం ఇతని పురుషాంగం మీద ప్రయోగం చేసి అది సెమెన్ తీసేస్తారన్నట. అంటే వీర్యం తీసేస్తారు. దీన్ని హ్యాపీ ఎండింగ్ అని చెప్తారు వాళ్ళు. అలాగే ఏందంటే ఇంకో యాడ్ పోయి ఐస్ ఫ్రూట్ అంటున్నాడు. ఏందిరా బాబు ఇది ఇంత ఐస్ అంటే ఐస్ అంటే కాదంటున్నాడు. ఐస్ అంటే వాళ్ళ పురుషాంగాన్ని ఆ అమ్మాయి అంటే నోట్లో ఇస్తున్నాడంట. అయితే ఓరల్ సెక్స్ గురించి ఇతను చెప్తున్నాడు. ఓహో! ఓరల్ సెక్స్ అలా ఇలా జెప్తారా అని అప్పుడు నాకర్థమైంది. నేను అమ్మో! విచిత్రమైన ఈ పదాలు విని నేను చాలా షాకయ్యాను. ఇగ అతనికేం జెప్పానంటే, "మీ ఐస్ ఫ్రూట్ అంటే మీరిప్పుడు నువ్వు డైలీ ఎప్పుడైనా ఎప్పుడు పోతే అలాగేనా?" అంటే వాళ్ళ దగ్గర స్టేజెస్ ఉంటాయన్నమాట. అలా జేస్తారంట. అయితే ఇది చేయడం తప్పా? ఒప్పా? అది జేస్తుంటే సార్ నా అంగం చాలా చిన్నగయిపోయింది అని అంటున్నాడు. అయితే దానికి సమాధానం నువ్వే ఇచ్చేసావని నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఎందుకంటే అంగం ఉంటది యోలులో ఇవ్వడానికి. అంగం తీసుకెళ్ళి నేను అటు చెవిలో పెడతా, ముక్కులో పెడతా, వెనకాల చేస్తా అది ఇది అంటే అది నేచురల్ కాదు అది. అయితే ఎప్పుడైనా సరే ఎక్కడ ఏది ఉంటదో అది అక్కడే మంచిగుంటుంది. అయితే అంగము యోనిలో ఏవైతే రసాలుంటాయో, ఏదైతే పీహెచ్ ఉంటుందో దానికే సూట్ అవుతది. అది అక్కడే ఇస్తే లూబ్రికెంట్ లాగా పనిచేస్తది. మీరు ముందుకెళ్ళొచ్చు. అంతేగాని మీరు అన్‌నేచురల్ ఏవైతే ఉంటాయో అంటే హస్తప్రయోగం చేయడం గానివ్వండి, ఇవన్నీ ఏంటంటే నేచురల్ కావు. కొంతమంది టాయ్స్ తెప్పించుకుంటారు. టాయ్స్ పెట్టేసి అంగానికి అట్లా రాపిడి చేస్తారు. ఏమేమి చేస్తారు. వాళ్ళకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ రావడం ఖాయం. ఎందుకంటే వాళ్ళకు ముందు పోయి వాళ్ళకి ప్రాబ్లమ్ వస్తది. వాళ్ళు అప్పటిదప్పుడు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి మంచిగా అనిపిస్తది. మీరు కూడా చూసి ఆహా! వీడు ఎంత ఎంత ఎంజాయ్ చేస్తున్నాడురా బాబు అన్నట్టు ఉంటది మీకు. కానీ వాళ్ళకి ప్రాబ్లమ్ వస్తది. అది అప్పటిదప్పుడు షూటింగ్ ఫినిష్ ప్యాకప్ ఇంటికెళ్తారు. అక్కడ పోయిన తర్వాత అబ్బా! లేస్తలేదు ఏం జేయాలి? ఎక్కడ పోవాలన్నట్టు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. వాళ్ళ బాధలు వాళ్ళకు. మీకెవరు జూస్తారు? మీరు పరేషాన్ అయిపోతారు దాని తర్వాత. అందుకనే మీరు ఎప్పుడైనా సరే మీకు ఏం రూల్స్ ఉన్నాయో దాన్ని ఫాలో అవ్వండి. మన దగ్గర దురదృష్టంగా సెక్స్ ఎడ్యుకేషన్ అనేది అంత వైడ్ స్ప్రెడ్ లేదు. దాని వలన ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఇన్ షార్ట్ ఇప్పుడు ఇదంతా ఏం మాట్లాడుకున్నాం మనం అంటే హస్తప్రయోగము కానీ, ఫోన్ మూవీస్ కానీ, అలాగ జేస్తూ ఉంటే మీరు ఈ మీ ఇలా ఉన్న సైజ్ ఇలా గూడా జేసుకుంటాం. అందుకే ఏంటంటే, మీరు ఇవన్నీ అవాయిడ్ జేయండి. మీ హెల్తీ పెనిస్ మీది ఎలా ఉంటదో మంచిగా దీన్ని ఇలా మంచిగా హెల్తీ జేయడానికి ట్రై జేయండి. అంతేగాని మీరు ఇదంతా జేసి మళ్ళీ దీనికొచ్చేస్తే ఇగ చాలా ఇబ్బందవుతది. ఎందుకంటే, ఈ ఓరల్ సెక్స్ ఏదైతే ఉంటుందో అక్కడ వివిధ రకాల వేరే పీహెచ్ ఉంటుందక్కడ. ఇదైతే దాని తర్వాత కొందరికి నచ్చుతుంది. కొందరికి నచ్చదు అది. అది కానీ మెడికల్లీ పాయింట్ ఆఫ్ వ్యూ గూడా జూస్తే చాలా మందికి ఇబ్బందులుంటాయి. అందుకే అవాయిడ్ జేయడమే బెటరు. అమ్మాయిలకు గూడా చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి దాని వలన. ఏదైనా ఎస్టీడీస్ రావచ్చు. ఏదైనా రావచ్చు. అంటే అందుకే దాని జోలికి పోకూడదు. నేను జెప్తున్నానండి. నా దగ్గరొచ్చి రియల్ జెప్తున్నాను మీకు. చూడండి ఏందంటే నా దగ్గరొస్తారు చాలామంది. నేను వాళ్ళని ఎగ్జామిన్ జేద్దామని కొంచెము చూస్తే విపరీతంగా ఒక రకమైన స్మెల్లు అది ఇది ఒస్తది. ఎందుకంటే హైజీన్ ఉండదు. నీట్‌నెస్ ఉండదు. ఏందంటే వాళ్ళకు ప్రాబ్లమ్స్ అలాగే అమ్మాయిల దగ్గర వెళ్తే కూడా వాళ్ళకి కూడా ఏదేదో ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అందుకే దాని జోలికి పోకూడదు. మన దగ్గర ఆయిల్ ఉంటుంది. ఒకవేళ ఎవరిదైనా చిన్నగా అయిపోతే ఇలా ఆయిల్ ఎసేసి అంటే మనము డైలీ రబ్ చేయడం వలన మనము దానికి ఇలా ఇవి కూడా మన అంగం సైజ్ చేసుకోవచ్చు. అంగం సైజ్ అనట్లేదు నేను. అంటే దాన్ని వెడల్పు చేసుకోవచ్చు. ష్రింక్ అయిన పెనిస్ మళ్ళీ బయటికెళ్తది. యూజువల్లీ ఏంటంటే పొట్ట బయటికొస్తది. ఆ పొట్ట ఏంటంటే
ఇలా పుట్ట అవ్వడం వలన ఇది తాంబేలు ఏదైతే హెడ్ ఉంటదో లోపలికెళ్ళినట్టు ఎళ్ళిపోతది. ఇలా అయిపోతదనమాట. మళ్ళీ అలా బయటికి రావాలంటే మీరు అంటే ఆ పుట్ట ఇలా మెల్లగా పోయి పుట్ట కిందికి పోయిన తర్వాత అంటే పుట్ట తక్కువవుతే మీ అంగం బయటికొస్తది. అలాంటి మెడిసిన్స్ ఉంటాయి మన దగ్గర. వెయిట్ తక్కువ చేసుకుంటూ వెళ్ళొచ్చు. హల్వా, క్యాప్సూల్, టాబ్లెట్, ఆయిల్ అన్నీ ఉంటాయి మన దగ్గర. ఇలాంటివి ఏవైనా మీకు ఇబ్బందులుంటే, ఈ ప్రాబ్లమ్స్ ఉంటే మా మెడిసిన్స్ ఆర్డర్ చేయండి. ఆ అబ్బాయికి నేను అదే చెప్పాను. చూడు బాబు అవన్నీ ఆపేయి. సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వేటాడుతూ ఉంటాయి అలాంటి వాళ్ళకు. ఎప్పుడొస్తాయి, ఎవరికొస్తాయి చెప్పలేము. ఎందుకంటే అలాంటి ప్లేసెస్‌లో వెళ్ళడం వలన మీకు చాలా ఇబ్బంది అవుతది. మీ సైజ్ ఇప్పుడు మీరే చెప్తున్నారు. మీ సైజ్ ఇప్పుడు ఎఫెక్టెడ్ అయిపోయింది. మీ సైజ్ ఎలా ఉండే ముందు ఇలా అలా లేదు. ఇప్పుడు నాకు తగ్గిపోయిందని చెప్తున్నావు. నీకే తెలుసు. యూ ఆర్ ద బెస్ట్ జడ్జ్. యూ ఆర్ ద బెస్ట్ ఫిజిషియన్. మీకెప్పుడైతే తెలిసింది, ఇగ నాకు దాని ట్రీట్‌మెంట్ కావాలని మీరే వచ్చారంటే దానికి ప్రాబ్లమ్ అయితదని ఆ అబ్బాయికి అలా చేయడం మంచిది కాదు. వదిలేయి బాబు అని చెప్పాను. అందుకే యునాని మెడిసిన్స్ ఇచ్చి అతనికి పంపించాను. అతను తీసుకెళ్ళాడు. మెడిసిన్స్ వాడాడు. హి ఈస్ హ్యాపీ యాక్చువల్లీ. ఎందుకంటే అతనికి చాలా మంచిగా అనిపించింది. అంగం మంచిగా లావుగా ఎప్పుడంటే అప్పుడు నాకు ఇప్పుడు కనిపిస్తుంది సార్. లేకపోతే ముందు నాకు అసలు అంగం ఉందా? లేదా? నాకు తెలియకపోతుండే అంటుండే. అసలు అంగం అక్కడ లేదు. సెన్సేషన్స్ లేవన్నట్టుండే అతనికి. కానీ ఇప్పుడు తీసుకున్నాడు. నౌ హి ఈస్ ఫీలింగ్ హెల్తీ.